హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జూన్ 20వ తేదీ అంటే ఈ నెల 20వ తేదీ నుంచి ఏటీఎం కార్డు వారికి భారీ షాకింగ్ న్యూస్ అయితే ఒకటి ఉంది. సో మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఏటీఎం లావాదేవీలు మరింత భారం అయితే కానున్నాయని రానున్న రోజుల్లో వినియోగదారులు నగదు లావాదేవీలపై త్వరలోనే అధిక చెల్లింపులు చేయాల్సి రావచ్చు. దీనికి సంబంధించి కార్పొరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ సెంట్రల్ బ్యాంక్తో పాటు సంప్రదించిందండి. సో నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటిని మించి చేసే నగదు లేదా నగదు రహిత ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంటర్చేంజ్ ఫీజులు పెరిగిన నేపథ్యంలోనే సాధారణ ఖర్చుకు గాను ఛార్జీలు కూడా పెంచుకునేందుకు ఇంటర్చేంజ్ ఫీజు కంటే ఒక బ్యాంకు నుంచి కస్టమర్ వేరొక బ్యాంక్ ఏటీఎంలో నగదు విత్డ్రా చేసుకుంటే చెల్లించే ఛార్జీని ప్రస్తుతం ఒక సేవింగ్స్ అకౌంట్ ఖాతా ఉన్న వారు ఆ బ్యాంక్ ఏటీఎంల నుంచి 5 సార్లు ఉచితంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. వేరే బ్యాంక్ నుంచి అయితే 3 సార్లు ఉచితంగా విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వేరే బ్యాంక్ ఏటీఎంను ఉపయోగించుకుంటే సంబంధిత బ్యాంకుల లావాదేవీలు ఛార్జీలు చెల్లిస్తాయి. అయితే పరిమితి దాటితే మాత్రము 3 సార్ల కంటే ఎక్కువ తీస్తే కనుక కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు చేస్తాయి ఇతర బ్యాంకులు. కార్డు ఒక బ్యాంకు ఉండి ఏటీఎం ఒక బ్యాంకు ఉంటే 3 సార్లు అయితే ఉచితంగా ట్రాన్సాక్షన్ అంటే నగదు ఉపసంహరించుకోవచ్చు. 3 సార్ల కంటే ఎక్కువ అయితే కస్టమర్ మీద భారీగా ఛార్జీలు వసూలు చేయబోతున్నారు. ఇదివరకు ఉండేదండి, ఇప్పుడు పెంచుతున్నారు. ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీలు 2 ఏళ్ల క్రితం పెరిగాయని ఏజీఎస్ ట్రాన్సాక్షన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టోన్లీ జాన్సన్ తెలిపారండి. ఈ కంపెనీ ఏజీఎస్ అనే కంపెనీ ఏటీఎం మెషిన్లను తయారు చేస్తుంది. ఇది ఒక్కో ఇంటర్చేంజ్ లావాదేవీ ఫీజును రూ. 21 పెంచాలని అయితే ఆర్బీఐని కోరినట్టు తెలిపింది. మరికొన్ని సంస్థలు రూ. 23 పెంచాలని అయితే ఆర్బీఐకి విజ్ఞప్తి చేసినట్లుగా పేర్కొన్నారు. ఇంటర్చేంజ్ ఫీజు అంటే ఒక బ్యాంకు కస్టమర్ వేరే బ్యాంకు ఏటీఎంలో నగదును విత్డ్రా చేసుకుంటే చెల్లించవలసిన ఛార్జీని ఇంటర్చేంజ్ అంటాము. ప్రస్తుతం ఒక సేవింగ్స్ అకౌంట్ ఖాతా ఉన్నవారు ఆ బ్యాంక్ ఏటీఎంల నుంచి 5 సార్లు ఉచితంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. వేరే బ్యాంకు నుంచి అయితే 3 సార్లు మాత్రమే ఉచితంగా విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. వేరే బ్యాంక్ ఏటీఎంను ఉపయోగించుకుంటే సంబంధిత బ్యాంకులే ఈ లావాదేవీలను అయితే మనకి చేస్తాయన్నమాట. ఏటీఎం ఇంటర్చేంజ్ 2 ఏళ్ల క్రితమే పెరిగింది. చివరిసారిగా 2021లో ఏటీఎం ఇంటర్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను రూ. 15 నుంచి రూ. 17 పెంచారు. బ్యాంకులు ఇచ్చిన పరిమితిని మించి ఎక్కువసార్లు నగదు విత్డ్రా చేసే కస్టమర్లకు ఒక్కో లావాదేవీకి ఛార్జీని రూ. 20 నుంచి రూ. 21 పెంచారు. ఆ తర్వాత ఛార్జీలకు ఎటువంటి మార్పు లేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మాత్రం ఛార్జీలు పెంచవలసిన అవసరం ఉందని సిఏటీఎంఐ పేర్కొందండి. ఈ విధంగా ఎక్కువ నగదు ట్రాన్సాక్షన్స్ అంటే ఏటీఎం ద్వారా ఎక్కువ డబ్బులు తీసుకునే వారికి ఇక పడే ఫీజు ఎక్కువగా అయితే ఉంటుంది. కస్టమర్ ఫీజు అనేది ఉంటుంది కదా, అదైతే ఎక్కువగా అయితే ఛార్జ్ వసూలు చేయబోతున్నారు ఈ జూన్ 20వ తేదీ నుంచి.